ఎవరైతే అడ్డుకుంటారో వారి మనసును మార్చేస్తాడు దేవుని బిడ్డలారా. వారి హృదయాలు, దేవుని వాక్యంలో ఏమనుంది, రాజుల హృదయములు దేవుని చేతిలో నీటి కాలువల్లాగా ఉన్నాయి. ఎలా కావాలంటే అలా మార్చుతాడు దేవుని బిడ్డలారా. నేను ఉద్యోగానికి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలారా, నా దగ్గర సర్టిఫికేట్స్ లేవు, నా దగ్గర ఏమీ లేవు దేవుని బిడ్డలారా. జిరాక్స్లు మాత్రమే ఉన్నాయి, కాలేజీలో ఉండిపోయినాయి. ఇంచుమించు ఇంటర్వ్యూ అంతా ఫినిష్ చేయగలిగాను. ఉదయం వెళ్ళి సాయంత్రం 9 అయిపోయింది దేవుని బిడ్డలు. అన్ని రౌండ్లు క్లియర్ అయినాయి. అంతా అయిపోయాక సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేకపోతే ఎంత ఇంటర్వ్యూ క్లియర్ చేసినా పని అవ్వదు దేవుని బిడ్డలారా, రిజెక్ట్ చేస్తారు. దేవుని బిడ్డలారా, భయపడుతున్నాను, కంగారు పడుతున్నా, కష్టపడి ఇంటర్వ్యూ క్లియర్ చేసుకున్నా, చేతిలో డబ్బులు లేవు, డబ్బులన్నీ అవగొట్టుకున్నాను, డబ్బులు అయిపోతున్నాయని 2,000 రూపాయలు బన్నలు తిని సరిపెట్టుకున్నాను. ఈ ఉద్యోగం రాకపోతే నా పరిస్థితి ఏమవుతుంది? ఎంతో వేదనతో ఉన్నా. అయితే నాకు ఒక భయము, ఇక్కడ బబులోను రాజులాగా ఆ ఇంటర్వ్యూ చెక్ చేస్తున్నాడు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేవాడు నాకు బబులోను రాజులాగా ఉన్నాడు. ఈ ఒక్క దాంట్లో నన్ను రిజెక్ట్ చేస్తాడు అనుకొని భయపడుతూ ప్రార్థన చేసుకుంటున్నా. దేవుడు కృప చూపించాలి, దేవుడు కాపాడాలని అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. నా ముందు వెళ్ళిన వారందరి ఆ 2 చెక్ చేసుకున్నారు. నేను వెళ్ళాను, సర్టిఫికేట్లు అడిగితే నా దగ్గర ఉన్న జిరాక్స్లు అలా ఇచ్చాను అంతే. ఒరిజినల్స్ ఏవమ్మా అని అడగలేదు దేవుని బిడ్డ, ఒరిజినల్స్ ఏవి అని అడగలేదు. అవి చెక్ చేసుకోలేదు. అవి తీసుకొని ప్రింట్ వేసి ఆఫర్ లెటర్ నా చేతిలో పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.